తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నలుగురు అబ్బాయిలు గంగ కొట్టుకుంటూ వచ్చి వాళ్ళమ్మ బెదిరించి టార్చర్ పెట్టి నరకం చూపించారని లోపల. 5 నెలలు ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా నాకు తెలియదండి. పొట్ట పెరుగుతుందని ఎన్ని అడుగుతుంటే నువ్వు ఫుడ్ తింటున్నావు కదా, గ్యాస్ట్రిక్ పెయిన్ ఎన్నో వస్తున్నాయి అని చెప్పి ఇలా మాట్లాడింది. రూమ్ లో పాడేసి నేను ప్రెగ్నెంట్ అని చూడకుండా అదే రూమ్ లో పాడేసి అలాగే చేయించుకుంది. బలవంతంగా వ్యభిచారం చేయించుకున్నాను. ఇంకెవరు మా చిన్నాన్ని ఎప్పుడు చూసారో ఇంకా ఇందులో ఉన్నానని చెప్పి నా ఫ్యామిలీ మొత్తం అందరూ వదిలేశారండి. నాకు వెనక ముందు ఇప్పుడు ఎవ్వరు లేరండి. ఒక్కదాన్ని అలా నేను నా స్నేహితురాలు నా కూతురుతో పోరాడుతున్నానండి. అలాగా ఇది వరకంటే ఈ వ్యభిచార గృహాలు నడుపుతుంటే ఒక రౌడీ షీటర్లు యాక్ట్ చేసేవారు, అక్కడ వాళ్ళకి అండగా ఉండేవారు. ఇప్పుడు అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండగా ఉంటున్నాం. పోలీసులు మాట్లాడినప్పుడు నీ బిడ్డను పెంచినందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, లేదంటే నీ బిడ్డను ఇచ్చేయి, ఇవి రెండు వీలు కాకపోతే నువ్వు మళ్ళీ వ్యభిచార గృహానికి తిరిగి వెళ్ళి చేసుకో అని చెప్పి ఒక పోలీస్ అధికారి, ఒక స్టేషన్కి సంబంధించిన పోలీస్ అధికారి చెప్పడం చాలా దారుణమైన విషయం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెద్దాపురం ఈ పేరు వినగానే ఒకప్పుడు టక్కును గుర్తొచ్చేది వ్యభిచారం. చాలా మంది ప్రాస్టిట్యూషన్ సంబంధించి ఈ పెద్దాపురం అప్పట్లో సంచలనం సృష్టించిందని చెప్పుకోవాలి. అంతకందుకు కూడా ఈ పెద్దాపురం విషయంలో గనక ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు చూసుకుంటే గనక వ్యభిచారం అంటే ఈ వ్యభిచార గృహాలు ఏవైతే ఉంటాయో, ప్రాస్టిట్యూషన్ పరుపు వృత్తిని ఆధారంగా జీవించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. తర్వాత ఆ పేరు అంతకంతకు తగ్గిపోయిందని చెప్పుకోవాలి. కానీ రీసెంట్ గా జరుగుతున్న కొన్ని సంఘటనలు మళ్ళీ అదే పరిస్థితికి తీసుకొస్తున్నాయనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గతంలో అంటే పోయిన సంవత్సరం కూడా మనం ఇలాంటి కేసునే ఒకటి చూసాం. ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని తీసుకొచ్చి తల్లి అలాగే కొడుకు ఆమె చేత పడుపు వృత్తిలోకి బలవంతంగా తీసుకొచ్చి ఆమెను చిత్రహింసలకు గురి చేయడంతో ఆమె పారిపోవడం, వాళ్ళ తల్లిదండ్రులు కలుసుకోవడం, తర్వాత కేసులు నమోదు చేయడం, వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇలాంటి ఘటనలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా జరిగిన ఈ ఘటన అయితే కనుక చాలా దురదృష్టకరమనే చెప్పుకోవాలి. మళ్ళీ అదే వృత్తిలో చాలా మంది జీవిస్తున్నారు, అక్కడ ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి అనడానికి నిదర్శనంగా ఈ ఘటన చెప్పుకోవచ్చు. ఎవరైతే వ్యభిచార గృహాన్ని నడిపిస్తున్నారో భారతి, దీనికి సపోర్ట్ గా ఉన్న కానిస్టేబుల్ కానివ్వండి, హోంగార్డ్ కానివ్వండి, ఎస్పీ గారు వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. దీనిపై తదుపరి విచారణ కూడా జరుగుతుంది. అయితే ఈ కేసులో ప్రస్తుతం ఎవరైతే బాధితురాలు శిరీష ఉందో, అంటే తను 17 ఏళ్ల వయసులో ఆమె దగ్గరికి వెళ్ళినట్లుగా చెబుతోంది. అంటే పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న తనని బలవంతంగా ఇంటిలో పనిపిస్తానని తీసుకెళ్లి ఈ వృత్తిలోకి దింపినట్లుగా చెబుతుంది. అప్పుడు తన వయసు 17 సంవత్సరాలు. గత 5 ఏళ్లుగా తను ఆమె దగ్గరే ఉంటుంది. అసలు ఏం జరిగింది ఏంటి, ఈ రోజు ఎందుకు కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది అంటే, ఎప్పుడు నువ్వు ఇంతకు ముందు చెప్పావు ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నప్పుడు తన పరిచయం అయింది, అక్కడి నుంచి పనిపిస్తానని తీసుకెళ్ళింది అని, అసలు ఏం జరిగింది? పెట్రోల్ బంక్ లో పనిచేసేదాన్ని భారతి వచ్చి పెట్రోల్ కొట్టించుకునేదాన్ని. కొట్టించుకొని ఇంట్లో పని చేస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి తీసుకెళ్ళిందండి. మాది చాలా పేదరికం కుటుంబం. మొత్తం 4 అక్కజల్లు, ముగ్గురికి పెళ్లి చేసి అప్పులు చేసిన వల్ల తప్పక ఇంటి పనికని వెళ్ళామని. వెళ్ళిన తర్వాత నెల 15 రోజుల దాకా పని చేయించుకున్నాక ఒక రోజు షాప్ కొని బయటకు వస్తే మా చిన్నాన్నగారు అన్నారు, నువ్వేంటి ఆ ఏరియాలో ఉన్నావని. ఏమైంది చిన్న, పనికి వెళ్ళానని చెప్తే ఆ ఏరియా అంతా వ్యభిచారం చేస్తారు, నువ్వు ఎందుకు వెళ్ళో తెలుసా తెలియదని నాకు తెలియదు అని చెప్పి వెంటనే వచ్చి నా పని నుంచి మానేస్తున్నా అని చెప్పి నా జీతం డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పాను. నేను నువ్వు పని మానేయడానికి నేను పనిలో పెట్టుకోలేదు, నువ్వు వ్యభిచారం చేయడానికి అని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను, నీతో చాలా పని ఉందని చెప్పి నన్ను ఒక రూమ్ లో బంధించేసి ఉంచిన తర్వాత 4 అబ్బాయిలు గంజి కొట్టుకుంటూ వచ్చి వాళ్ళమ్మ బెదిరించి టార్చర్ పెట్టి నరకం చూపించారని లోపల. అదే రకంగా ఇంకో 2 రోజులు ఒక ఆయన పంపించారని. డోర్ క్లోజ్ చేసి లాక్ చేసేసి అబ్బాయి చేత బలవంతం చేయించారని. బలవంతం చేయించిన తర్వాత అలా జాయిగా కొన్నాళ్ళు పోయాక 5 నెలల దాకా అలా బలవంతం చేసుకుంటూ కూర్చొని 5 నెలల తర్వాత ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా నాకు తెలియదండి. పొట్ట పెరుగుతుందని ఎన్ని అడుగుతుంటే నువ్వు ఫుడ్ తింటున్నావు కదా, గ్యాస్ట్రిక్ పెయిన్ ఎన్నో వస్తున్నాయి అని చెప్పి ఇలా మాట్లాడింది. అయిపోయాక తర్వాత కాదాక పీరియడ్స్ కూడా ఆగిపోయిందని చెప్పాను. పీరియడ్స్ ఆగిందంటే పురుపులు తింటామని చెప్పి అలా చెప్పింది. అలా కాదని చెప్పి కొన్నాళ్ళ తర్వాత ఇంకా 8-9 నెలలు వచ్చాక ఇంకా పొట్ట బాగా పెరుగుతుంటే ఒకసారి మధ్యలో టెస్ట్ చేసి 2 వచ్చాయి. తర్వాత అడిగాక ఇలా వచ్చిందని చెప్తే నువ్వు ప్రెగ్నెంట్, ఎవరితో ఉన్నావు ఎవరు తెలుసు అన్నట్టు ర్యాష్గా మాట్లాడింది. ఇలా కాదు నేను వెళ్ళిపోతాను, నేను అసలు భరించని చెప్పి మా అమ్మగారితో ఫోన్ మాట్లాడదామని చెప్పి ఫోన్ తీసి మాట్లాడుకుని ఆ ఫోన్ తీసుకుని 4 కొట్టిందని భారతి.
కొట్టింది కాకుండా నన్ను రూమ్ లో పాడేసి, నేను ప్రెగ్నెంట్ అని చూడకుండా అదే రూమ్ లో పాడేసి అలాగే చేయించుకుంది. బలవంతంగా వ్యభిచారం చేయించుకుంది. 9వ నెల వచ్చిందని కట్టగానే 2 అబ్బాయిలతోటి బయట రూమ్ తీసి పంపించింది. పంపించాక అప్పుడు నాకు పెయిన్స్ అవుతున్న విషయం కూడా నాకు తెలియదండి. పురిటి నొప్పులు వస్తుంటే అప్పుడు సామర్లకోటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అక్కడ ఇంకా డెలివరీ చేయించారు. ఆ రోజు నైట్ ఫోన్ చేస్తే భారతి ఎత్తకపోతే మరుసటి రోజు పొద్దున్న వచ్చి నన్ను అడ్మిషన్ చేయించి వెంటనే నన్ను నా బిడ్డను దూరం చేసిన. అప్పటికప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా తను నిన్ను ఇలా ఇబ్బందులకు గురి చేసిందా? ఇదే వృత్తిని కొనసాగించమని బలవంతం చేసిందా? చేసిందండి. వ్యభిచారమే చేయాలి, ఇంకో చోటుకి ఎలా ఉంటే నేను చంపించేస్తానని కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు బెదిరించిందండి. రౌడీ షీటర్లతో కొట్టించేదండి. నాకు ఇంకా దెబ్బలు ఉన్నాయి, బొలేడుతో కట్ట కోయడం కట్టన చేసిన తర్వాత నా బిడ్డను ఇంకా పుట్టిన ఒక్క రోజులోనే దూరం చేసి ఆవిడకి తెలిసిన వ్యక్తులకి ఎవరికి ఇచ్చేసుకుని నన్ను ఆ ఇంట్లో పెట్టి మళ్ళీ అయ్యే విషయంలో నువ్వు వ్యభిచారం చేయాలి, చేయకపోతే చంపేస్తానని బెదిరించిందండి. అలా అయినా సరే నేను ఉప్పు పచ్చి బాలంతరాలని ఇలా చేస్తానని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పి పారిపోతుంటే నా ఇంకా ట్రైన్ ఎక్కేసాను. సామాన్లు కూడా వచ్చా. ట్రైన్ ఎక్కేస్తే ఫోన్ కాంటాక్ట్ చేసుకొని ఫోన్ లిస్ట్ మొత్తం తీసి పోలీసుల ద్వారా గానీ లొకేషన్ తెలుసుకొని నీ బిడ్డ ఉంది నా చేతిలో చంటి బిడ్డని కూడా చూడను, నిన్ను చంపేస్తాను, అక్కడ నీ బిడ్డని ఎక్కడ చంపేస్తాను, నువ్వు వచ్చి మళ్ళీ తిరిగి వ్యభిచారం చేస్తావు లేదన్నట్టు మాట్లాడింది. తప్పక నా బిడ్డ చిక్కుకుందని చెప్పి మళ్ళీ వచ్చి వ్యభిచారం చేసేదాన్ని. అలా కొన్నాళ్ళు జరిగాక నాకు జ్వరం వచ్చిందని చెప్పి భారత హాస్పిటల్ తీసుకెళ్తే అదే హాస్పిటల్లో టాబ్లెట్లు కానీ వెళ్ళిందని. టాబ్లెట్లు వెళ్ళి వచ్చాక అది ఛాన్స్ బాగుందని చెప్పి బయటకు వచ్చి అన్నీ కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టాక నా బిడ్డని అప్పు చెప్పారండి. అప్పు చెప్పాక ఈ లోపల నేను బిడ్డకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలని చెప్పి మళ్ళీ నన్ను పిలిపించారండి ఎస్ఐ మేడం. వెళ్ళాక అమ్మాయి డబ్బులు ఇవ్వాలంట కదా, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయని నన్ను అడిగారు. నేనేం ఉద్యోగాలు చేయట్లేదు మేడం, వ్యభిచారం గారు మానేశాను మేడం, కంప్లైంట్ ఎప్పుడు పెట్టానని నేను ఎస్ఐ మేడం మోహన్ గారితో చెప్పాను. అన్నాక అవన్నీ తెలియదు, నువ్వు ఇస్తే డబ్బులు అనేవి, లేకపోతే పిల్లని వాళ్ళకంటే ఇయ్యి, వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఇచ్చాక ఎప్పుడైనా తీసుకో అన్నట్టు మాట్లాడాను మేడం. అది కరెక్ట్ కాదు కదండి. మరి ఒక ఆడదైనా సరే ఒక ఆడదాని మనసు కూడా అర్థం చేసుకోలేని అంతలో ఉన్నారండి. దాదాపు 5 ఏళ్లుగా నువ్వు అక్కడే ఉన్నావు కదా. మీ వాళ్ళు ఎవరు, అంటే మీ మదర్ ఉన్నారని చెప్పావు, మీ వాళ్ళు ఎవరు నిన్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించలేదా ఆ టైంలో? అంటే నువ్వు రాలేకపోయానన్నావు, వాళ్ళందరూ ఆపేశారు, బంధించారు, కొట్టారంట. మరి మీ వాళ్ళు ఎవరు నిన్ను తీసుకురావడానికి? నువ్వు అక్కడ ఉన్నావని తెలుసు కదా, అంటే మీ చిన్నాన్నగారు ఎవరో చూసారు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పారంటున్నావు కదా. మరి మీ వాళ్ళు ఎవరు నిన్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించలేదా? ఇంకెవరు మా చిన్నాన్న ఎప్పుడు చూసారు, ఇంకా ఇందులో ఉన్నానని చెప్పి నా ఫ్యామిలీ మొత్తం అందరూ వదిలేశారండి. నాకు వెనక ముందు ఇప్పుడు ఎవ్వరు లేరండి. ఒక్కదాన్ని అలా నేను నా స్నేహితురాలు నా కూతురుతో పోరాడుతున్నానండి. అలాగా ఎంత పోరాడినా ఎవరు వెనకాల సపోర్ట్ చేస్తారని, నాకు వెనకాల సపోర్ట్ ఉండేదైతే ఇప్పుడు ఇంత జిల్లా కలెక్టర్ దగ్గరకు వచ్చి వీళ్ళందరినీ ఎందుకు సాయం అడుగుతానండి. నాకు వెనకాల నాకు ప్రాణరక్షణకి ఎందుకు తోడుండమని చెప్తానండి. నాకు ఎవరు లేకే కదండి. అక్కడ నీతో పాటు ఇంకెవరైనా ఉండేవారా? ఉంటారండి, 5గురు 6గురండి. ఇంకా వస్తారు పోతుంటారండి. వైజాగ్ నుంచి వస్తారు, అనకాపల్లి నుంచి, చాలా ఊరి నుంచి వస్తూ ఉంటారండి అక్కడికి అమ్మాయిలు. ఇన్నేళ్ళు అంటే దాదాపు 5 ఏళ్ళు ఉన్నావు కదా, నీతో పాటు ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 5 సంవత్సరాల కట్ట ఉండేవారు కాదండి. సంవత్సరం గానీ ఒక 10 నెలలు గానీ అలా ఉండి వెళ్ళిపోతారండి. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు వాళ్ళు? నీకు ఏమైనా చెప్పేవారా, మేము పలానా చోటు నుంచి వచ్చాం, లేదంటే పలానా పని కోసం తీసుకొచ్చారు ఇలా? అంటే ఒక చోట ఉన్నప్పుడు ప్రాబ్లం షేర్ చేసుకుంటూ ఉంటాం, మరి ఇలాంటి వృత్తిలో ఉన్నప్పుడు కంపల్సరీ ఒకరికొకళ్ళు వాళ్ళ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఎవరైనా అలా నీతో షేర్ చేసుకోవడం జరిగిందా? ఇప్పుడు వ్యభిచారం చేసిన ఇంట్లోనే అలా షేర్ చేసుకోవాలని సీక్రెట్ మాట్లాడుకుంటే వెంటనే సిసి ఫొటోస్ పెడతారండి. అక్కడ సిసి ఫొటోస్ పెట్టేసినప్పుడు భారత ఇంట్లో కండిషన్లు ఉంటాయండి. ఒక అమ్మాయి వచ్చిందంటే అమ్మాయి డీటెయిల్స్ నువ్వు అడగాల్సిన పని లేదు, అమ్మాయికి నీ డీటెయిల్స్ చెప్పకూడదు, అవి రూల్స్ పెట్టారు. అలా చెప్పారంటే అండి ఎవరైనా ఆ మరుసటి రోజు నా అమ్మాయి నరకం అనుభవిస్తుందండి, నాన్న టార్చర్ భరిస్తారండి. అందుకే ఎవరు చెప్పుకోరండి అక్కడ విషయాలు. ఎవరైనా అమ్మాయిలు అంటే అంతగా హింసించిన వాళ్ళు ఏదైనా చూసావా నువ్వు అక్కడ జరిగింది? అంటే ఇప్పుడు నువ్వెలా పారిపోవడానికి ప్రయత్నించావో, ఇష్టం లేకుండా ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ మురికి కుప్పల నుంచి బయటపడాలని ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేసిన వాళ్ళని హింసించడం గానీ ఇటువంటి అంటే దారుణమైన ఘటనలు ఏమన్నా అక్కడ చూసావా? ఒక అమ్మాయి మా ఇంట్లోనే ఉంటదండి, ప్రవీణ అమ్మాయి అండి, హైదరాబాద్ వికారాబాద్ లో ఉంటది. పాప అమ్మాయి పనికని చెప్పి తీసుకొచ్చారండి. ఒక ఆయన తీసుకొస్తే భారతి కొనుక్కుందండి. కొనుక్కుంటే అమ్మాయి పాపం 15 సంవత్సరాలు ఎంత ఉంటాయండి. అమ్మాయి అలాగే ఇబ్బంది పడి అలాగే నాకులాగే 4 సంవత్సరాల కింద ఇలాగే బలవంతంగానే వ్యభిచారం చేసుకుంటూ ఉంటే ఒక రోజు బయటకని వెళ్ళి అలా పారిపోయి ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళిపోతే ఆవిడ కోసం చాలా వెతకడానికి ట్రై చేసింది కానీ అమ్మాయి దొరకలేదండి. అమ్మాయిని ఒక్కదాన్ని చూసానండి ఆ ఊర్లో, ఇంకా అమ్మాయి ఇంట్లో. ఇంకా అది నాకు కోరికంటే ఏముందండి, ఇప్పుడు నేను చేసిన ఇన్ని సంవత్సరాలకి నాకంటే నక్ష ఫలం ఏది లేదండి. నాకు వెనక ముందు ఎవరు లేరండి. నాకంటే ఆశించేది నా డబ్బులంతా తినేసిన, ఎన్నో లక్షల రూపాయలు తినేసిన భారతి
నా బిడ్డ మీద నా బిడ్డ పేరు మీద అతని చెప్పి అకౌంట్ లో తీయించుకుని బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకున్నాను. ఆ చెక్కులు నాకు రావాల్సిన ఎంతో కొంత పోని నాకంటే వెనకతలు నా కూతురు భవిష్యత్తు అని బాగుండాలని చెప్పి నేను కోరుకున్నది అయ్యింది. నా కూతురు భవిష్యత్తు కావాలి నాకు. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం బతకాలని ఇప్పుడు ఈ వీడియోలు అన్ని వైరల్ అయిపోయినాయి. ఇప్పుడు నాకంటే కొత్త జీవితం కావాలండి. నా కొత్త జీవితం సాగించాలంటే గవర్నమెంట్ అంటూ నాకు ఏదో ఒకటి సాయం చేయాలండి. అంతమించి నాకు ఏం లేదండి. భారతీయుని కట్ట జైలు చేయాలండి అంతే. నేను ఎంత నరకం అనిపించినప్పుడు టార్చర్ పడి వాళ్ళు కూడా ఎంతో కొంత టార్చర్ పడాలి. అంతకుమించి నాకు ఇంకేం లేదండి. సెటం అంటే వేరు, ఇప్పుడు పెద్దాపురం అంటే వేరు అనే స్థాయి నుంచి మళ్ళీ ఒకప్పుడు పరిస్థితులే అక్కడ కనిపిస్తున్నాయి అని చెప్పడానికి ఈ అమ్మాయి ఒక సాక్ష్యంగా కూడా చెప్పుకోవచ్చు. గతంలో పెద్దాపురం అనగానే అంటే ఆ ఇంటెన్షన్ తో చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది మారింది అనుకుంటున్నాం, కానీ మళ్ళీ అవే పరిస్థితులు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇది వరకంటే ఈ వ్యభిచార గృహాలు నడుపుతుంటే ఒక రౌడీ షీటర్లు యాక్ట్ చేసేవారు, అక్కడ వాళ్ళకి అండగా ఉండేవారు. ఇప్పుడు అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండగా ఉంటును ఇటువంటి వ్యభిచార కోపంలోనికి, ఇటువంటి పాపం పనులకి, ఇటువంటి అమ్మాయిని లోపరుచుకుని ఇబ్బందులకు గురి చేసి తల్లిదండ్రులకి దూరం చేసి, ఇటు సమాజానికి దూరం చేసి, ఇటు బంధువులకు దూరం చేసి అయోమయంలో బ్రతుకుతున్నారు. అదే విధంగా వీళ్ళ కనీసం లేదంటే వీళ్ళ ప్రాణాలకు కూడా సేఫ్టీ లేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్య ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అదే సీఎం గారి వరకు తీసుకెళ్లి, డీజీపీ వరకు తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదే విధంగా ఇటువంటి వాళ్ళకి అక్కడ చాలా చోట్ల జరుగుతున్నాయని వినికిడి అన్ని ఉన్నాయి. వాళ్ళందరినీ కట్టుదిట్టం చేసి మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టి వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టే విధంగా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఏం చెప్తారు? అంటే ఒకప్పటికి ఇప్పటికి తేడా ఏమీ లేదు, మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. సో ఏం చెప్తారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే పెద్దాపురాన్ని ఇంతవరకు మరి వ్యభిచారం అనేది జరగడం లేదు. మా చిన్నప్పుడనే అనుకుంటేటోళ్ళు. ఇప్పుడు మరి ఈ శ్రీశ ఉదాంతం చూసిన తర్వాత ఒక్కసారిగా ఒక దళిత నాయకుల మేము కూడా ఆశ్చర్యానికి గురయ్యాం. ఇంతకు ముందు వ్యభిచార గృహాలంటే ఈ రౌడీ షీటర్లు వాళ్ళు చేసేవారు. ఇప్పుడు పోలీస్ అడ్డదండలతో జరుగుతూ అంటే ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. ఒక హోమ్ గార్డు, ఒక కానిస్టేబుల్, వీరు వెనకాల ఉండే పోలీస్ ఆఫీసర్లు ఉన్నటువంటి చాలా దుర్మార్గమైన చర్య. మరి ఒక హోమ్ గార్డ్ని, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి కంటిన్యూ చర్యగా తీసుకోవడం కాదు. మరి ఇందులో ఎంతటి ఉన్నతాధికారులు ఉన్న పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారని మా దృష్టికి వచ్చింది. వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలా. మరి స్త్రీ జాతి మరి అవమానపడే విధంగా మరి పెద్దాపురం ఎస్ఐ గారు కానీ, ప్రతిపాడు ఎస్ఐ గారు కానీ అమ్మాయితో మాట్లాడే విధానాన్ని మాకు చెప్పడం జరిగింది. మేము వీడియోలో కూడా చూసాం. వారి మీద కూడా కఠినమైన శిక్ష తీసుకుని వాళ్ళని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని మా దళిత సంఘాల తరపు నుంచి, నా పేరు ఎనుపల్లి కృష్ణ, జైభీమరావు భారత్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారు? పోలీసులే అంటే రక్షించాల్సిన పోలీసులే ఇలా ఆడపిల్లలకి అన్యాయం జరుగుతున్నా సరే వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇటువంటి వాటిని ఇంకా ప్రోత్సహిస్తున్నారు. ఏం చెప్తారు? పోలీసు వ్యవస్థ ఇప్పుడు చూస్తుంటే చాలా నిర్వీర్యమైనట్టు కనిపిస్తా ఉంది. బాధిత మహిళ అనేక సార్లు ఉన్న పోలీసు ఉన్నతాధికారులను కలవడం, స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పటికి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్పందన కరువైంది. అంతేకాకుండా వ్యభిచార గృహ నిర్వాహకురాలకి అనుకూలంగా వరకు మాట్లాడడం జరిగింది. ఒక దశలో ఈ సొంత బిడ్డను తెచ్చుకోవడానికి కూడా పోలీసులు మాట్లాడినప్పుడు, నీ బిడ్డను పెంచినందుకు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, లేదంటే నీ బిడ్డను ఇచ్చేయి, ఇవి రెండు వీలు కాకపోతే నువ్వు మళ్ళీ వ్యభిచార గృహానికి తిరిగి వెళ్ళి చేసుకో అని చెప్పి ఒక పోలీస్ అధికారి, ఒక స్టేషన్కి సంబంధించిన పోలీస్ అధికారి చెప్పడం చాలా దారుణమైన విషయం. ఎంతగా పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారో, దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అనుకోవడానికి ఇది ఒకటి నిదర్శనం. అంతేకాకుండా మేము గతంలో ఎక్కడో బొంబాయిలోనో కలకత్తాలోనో ఇట్లాంటి గృహాలు ఉండడం, పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడం, రౌడీలు పనిచేయడం, గృహ నిర్బంధం చేయడం, అత్యాచారాలు చూసాం. కానీ ప్రత్యక్షంగా పక్కనే ఉన్న పెద్దాపురంలో చూస్తున్నాం. చాలా దారుణమైన విషయాలు. ఇది సమాజం ఎటుపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ రోజు సమాజం ఈమెను వెలేసింది, కుటుంబం వెలివేసింది. ఈ రోజు ఈమె ఒంటరి మహిళగా మారిపోయింది. భవిష్యత్తులో ఈమెకు వివాహం కూడా జరగదు. ఈమెకు బదులుగా ఒక తోడుగా బిడ్డ కూడా ఉంది. బిడ్డను ఎలా పెంచుకుంటుంది, ఈమె ఎలా బతుకుతుంది? చివరకు ఈమెను ఇలా వదిలేస్తే మళ్ళీ మరొక వ్యభిచార గృహం సంబంధించిన యజమానులు, నిర్వాహకురాళ్ళు ఈమెను మళ్ళీ తీసుకెళ్లి అదే కోపంలో పెంచడం, దిగిన తర్వాత ఈమె బిడ్డ కూడా అదే వృత్తిలో బ్రతికే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం వారు దీనిపైన సీరియస్ గా తీసుకొని ఒక సమగ్రమైన విచారణ చేసి ఈమెకి పునరావాసం కల్పించాలి. ఈ విషయంలో మేము జాతీయ మహిళా కమిషన్ ఆశ్రయించాలని, అలాగే మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయించి ఈ అమ్మాయికి న్యాయం జరిపించే విధంగా మేము చేయాలని చెప్పి ఈ దళిత బహుజన సంఘాలుగా, ఐద్వాగా మేము అందరం కూర్చొని సమాలోచన చేసి భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలో ప్రకటిస్తాం. మరి అవినీతికి పాల్పడిన, అలాగే అవినీతికి సంబంధించిన సపోర్ట్ చేస్తున్న ఈ పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో పెద్దాపురం పోలీసు వారిపైన కూడా తక్షణం చర్యలు తీసుకొని ఒక ప్రత్యేక
విచారణ ఏజెన్సీతో, ఒక సిట్ లాంటి ఒక విచారణ ఏజెన్సీతో విచారణ జరిపించి నిజానిజాలను సమాజానికి తెలియబట్టి చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ తెలియజేస్తున్నాం. మనతో పాటు హైదరాబాద్ నుంచి రమణి గారు ఉన్నారు. మేడం, ఇలాంటి ఘటనలు తరచూ పునరావృతం అవుతూనే ఉంటాయి, కానీ ఒకప్పుడు పెద్దాపురమే మళ్ళీ వేదిక అవుతుంది ఇలాంటి ఘటనలకి. అంటే మాక్సిమం ఇక్కడ ఈ బారిన పడే వాళ్ళందరూ మైనర్ బాలికలు. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ 5 ఏళ్ల నుంచి అదే గృహంలో ఉంటుంది. అంటే మైనర్ గా ఉన్నప్పుడే అమ్మాయిని తీసుకొచ్చారు. అంటే ట్రాప్ చేస్తుంటారు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, లేదంటే ఎవరైతే డబ్బుకు ఆశపడతారో, ఇలాంటి వాళ్ళని మెల్లగా ట్రాప్ చేసి పని పేరుతో ఇటువంటి పడుపు వృత్తిలోకి దించుతున్నారు. ఏం చెప్తారు మేడం? ఇందుకు అధికారులు కూడా దీనికి సపోర్ట్ ఉండడం నిజంగా సిగ్గుచేటనే చెప్పుకోవాలి. ఏం చెప్తారు? అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉంది అనేది ఆ అమ్మాయి మాటల్లోనే తెలిసింది. ఆ అమ్మాయి 6 నెలల నుండి తన యొక్క బాధను చెప్పుకుంటుంటే పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఒక యూట్యూబ్ ఛానల్ తులసి చందు గారి ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఆ ఛానల్ చూసిన తర్వాత ఫస్ట్ మహిళా సంఘం ఐద్వాగా మేమే ఆ అమ్మాయిని పిలిపించి, అమ్మ నీ బాధ మా మహిళా సంఘం ద్వారా మేము తెలియపరుస్తాము, నీకు అండగా ఉంటామని ఫస్ట్ విజయవాడలో మా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి గారు చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే డీజీపీని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా అంత ఆసక్తిగా కూడా ఈ అంశం మీద స్పందించినట్లుగా మాకు సమాచారం రాలేదు. మేము కూడా ఎస్పీని కలిసాం. ఎస్పీ గారు బాగానే స్పందించారు, యాక్షన్ తీసుకుంటానన్నారు. అయితే పోలీసుల మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసేసి ఇంక అయిపోయింది అన్నట్లుగా ఉంది. ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారిని కలవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఈ బాధితురాలకి ముందు రక్షణ కల్పించాలి. ఇప్పుడు ఈమె ఎక్కడుండాలి? ఎక్కడుంటే ఆల్రెడీ భారతి చాలా బెదిరింపులు చర్యలకి పాల్పడింది. మరి ఇప్పుడు భవిష్యత్తులో ఏంటి ఈ అమ్మాయికి రక్షణ అడగడానికి వచ్చాము. ఒకటి. రెండవది మేమేమంటున్నామంటే భారతిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భారతి పోలీసులతో కొమ్మక్కై చేసినట్టు పోలీసులు దొరికినప్పుడు ఆమె ఎందుకు దొరకలేదు? మీరు దీని మీద నిర్లక్ష్యం అయినట్లుగా మా అభిప్రాయం అని చెప్పాము. ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే 2 వైపులా పరిశీలిస్తాము అన్నారు. అంటే ఏంటంటే అప్పుడే పెద్దాపురం పోలీసు వారు కేసుని పక్కదారి పట్టించారు. అంటే ఏంటి? ప్రమేయం ఈ అమ్మాయిది కూడా ఉంది అని. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? వ్యభిచారంలోకి అమ్మాయి వెళ్ళలేదు, ట్రాప్ చేసింది ఆవిడ. ఈ అమ్మాయిని ఒక ఉపాధి కల్పిస్తానని ఇంట్లో పని కోసం పెట్టుకుని ట్రాప్ చేసింది. ట్రాప్ చేసినప్పుడు ఆ ట్రాప్ చేసిన తర్వాత ఆమె ఏం చేయించినా ఈ అమ్మాయికి సంబంధం ఏముంది? బలైపోయింది ఈ అమ్మాయి. కాబట్టి దాన్ని తీసుకోకుండా డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే ప్రజల్లో కూడా పెద్దాపురం పోలీసు వారు ఏమని చెప్తున్నారంటే పెద్దాపురం పరువు తీసేశారు. మన పెద్దాపురం పరువు, నేను చెప్తున్నాం పెద్దాపురం పరువు పోలేదు, పోలీసుల పరువు పోయింది. ఈ రోజు పోలీసుల పరువు కాపాడుకోవాలంటే పోలీసులే దాన్ని రెటిఫై చేసుకుని దాని మీద స్పందించాలి అని మేము చెప్తున్నాం. పెద్దాపురం ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే పెద్దాపురం ప్రజలారా మీరెవరు సిగ్గుపడొద్దు, బాధపడొద్దు. ఇప్పుడైనా మన పెద్దాపురం బాగుపడుతుంది. మన పెద్దాపురానికి మంచి రోజులు వస్తాయి. ఇటువంటి వాళ్ళకి దాడి చేయడానికి, లేకపోతే వాళ్ళని చెదరగొట్టడానికి, లేదా లేకుండా చేయడానికి ఎవరో ఒకరు వస్తారన్నట్టుగా ఈ రోజు బాధితురాలు మన పెద్దాపురానికి ఒక ఇదిలాగా వచ్చింది అనేది మనం తీసుకోవాలి తప్ప పెద్దాపురంలోనే కాదు మేము చెప్పేది, రాష్ట్ర నలుమూలలో ఉంది, దేశంలో ఉంది, కాకినాడ జిల్లాలో కూడా అనేక ఉన్నాయి. ఇంకా ఎంక్వైరీ చేస్తే అన్ని బయటకు వస్తాయి. ఇదేంటంటే ఈజీ మనీ. అంటే ఒకటి మద్యం, 2 అమ్మాయిలు. ఈ 2 ఈజీ మనీగా ఈ రోజు సమాజంలో సెలవుమని అవుతుంది. ఎందుకు అవుతుంది? ప్రభుత్వాలు సహకారం లేవా? డిపార్ట్మెంట్లు సహకారం లేవా? అందుకని మేమేం అడిగామంటే కలెక్టర్ గారిని, మీరు ఒక సిట్ ఏర్పాటు చేయండి. మాకు ఈ పోలీసు వారితో మాకు నమ్మకం లేదు. ఎందుకంటే రామచంద్రపురంలో జరిగిన సంఘటన, అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే పోలీసు వారే ఆత్మహత్యానికి చిత్రీకరించారు. మేము ఐద్వాగా వెళ్ళి పెద్ద రాస్తారోకలు చేసిన తర్వాత ఒక సిట్ ఏర్పాటు చేశారు. అది ఎక్సైజ్ శాఖ నుంచి ఎంక్వైరీకి సభ్యులుగా వేశారు. అప్పుడు న్యాయం జరిగింది. ఏదైతే నిజాలు బయటకు వచ్చినాయి అక్కడ వాళ్ళకి శిక్ష పడింది. అదే రూపంలో ఇప్పుడు కూడా పక్క శాఖల నుంచి, ప్రభుత్వ శాఖల నుంచి సభ్యులుగా సిట్లో వేస్తే న్యాయం జరుగుతుంది తప్ప మళ్ళీ ఆ పోలీసుల్ని ఎంక్వైరీ చేసేసి ఆ అమ్మాయి అందులో ఉందంట, ఈ అమ్మాయి ఇందులో ఉందంట, ఇది మసిపూసి మారేడుకాయలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము మహిళా సంఘాలుగా, ఐక్య ప్రజా సంఘాలుగా వేదికగా మేము ఊరుకునేది లేదు. ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి, భారతీయని తక్షణం అరెస్ట్ చేయాలి. ఇన్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకుంటుందని జాప్యం చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ బెయిల్ తెచ్చుకుని ఆమె దర్జాగా ఈ రోజు కోర్టుకు వెళ్ళి ఏదో లాయర్ని పెట్టుకుని చెప్తుంది. లాయర్లకు కూడా మేము చెప్తున్నాం, ఇటువంటి వాళ్ళ వైపు వాదించకండి. బాధితురాల వైపు మీరు ఎవరైనా సరే చెయ్యండి, మన జిల్లాని కాపాడాలంటే. ఇదొకటి. ఆ అమ్మాయికి రక్షణ కల్పించాలి, ఆ అమ్మాయికి ఉపాధి కల్పించాలి. అలాగే నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచి ఆ అమ్మాయికి తక్షణమే ఇవ్వాలి, పునరావాసం కల్పించాలి. ఆ అమ్మాయితో ఉన్న అమ్మాయికి సహకారంగా, అంటే భరోసాగా ధైర్యాన్ని చెప్పి
వెన్నుదండు ఉన్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో స్నేహితురాలు, ఆమెకు కూడా ఉపాధి కల్పించాలి. ఇప్పుడు ఆమె కూడా ఇంచుమించు అలా. వీళ్ళే కాదు, ఇంకెవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పిస్తే ఇటువంటి వృత్తి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఐద్వాగా మేము అన్ని సంఘాలతో కలిసి అందరుగా కలిసి చేసి ఈ జిల్లాలో ఒక మంచి పరిణామాలు తీసుకురావాలని చెప్తున్నాం. పోలీసు వారిని మాత్రం కంట్రోల్ చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్య వైఖరి ఉందనేది మా యొక్క విమర్శ. ఎందుకంటే లోకేష్ గారు లేకపోతే ఇంకొకరు ప్రకటనలు ఇస్తే సరిపోదు, దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఏం యాక్షన్ తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదా? వీళ్ళకి చెప్పలేదా? అందుకని కలెక్టర్ గారు కూడా నాకైతే కలెక్టర్ గారు చెప్పిన సమాధానం అయితే మాకైతే సంతృప్తికరంగా అనిపించలేదు. ఈ రోజే కలిసాం కలెక్టర్ గారిని, సంతృప్తికరంగా లేదు. ఏదైనా యాక్షన్ లోకి వెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం జరిగిన రోజున మాత్రమే ప్రభుత్వం అయినా పోలీసు వారైనా కలెక్టర్ అయినా న్యాయం చేశారని మేము వాళ్ళకి అభినందనలు చెప్తాం. చూసారు కదా, మొత్తానికి పెద్దాపురం, ఒకప్పటి పెద్దాపురం మళ్ళీ అదే తరహా పేరుని సొంతం చేసుకుంటుందనే తాజా ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎవరైతే శిరీష్ ఉందో బాధితురాలు ఎవరు భారతి అనే ఇప్పుడు ఎవరైతే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో భారతి వల్లే తను ఈ పడుపు వృత్తిలోకి వెళ్ళినట్లుగా కూడా తను చెబుతోంది. పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న సమయంలో పరిచయమైన భారతి ఇంట్లో పనిపిస్తానని చెప్పి తను తీసుకువెళ్ళడం, పడుపు వృత్తి అనేది తనకి అలవాటు చేయడం, ఆ అమ్మాయిని బలవంతంగా ఆ వృత్తిలోకి దించడం, తిరిగి మళ్ళీ ఆ అమ్మాయి కోలుకుని బయటకు రాలేని పరిస్థితిని కల్పించడం, ఇవన్నీ కూడా చూస్తున్నాము. అయితే తను అక్కడి నుంచి బయటపడి మొత్తానికి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఇద్దరు పోలీసులు ఎవరైతే కానిస్టేబుల్, హోంగార్డ్ ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే సస్పెండ్ చేస్తే సరిపోదు, బాధితురాలకి న్యాయం చేయాలి, భారతిని అరెస్ట్ చేయాలి, అలాగే అమ్మాయికి పునరావాసం కల్పించాలి. ఇటువంటి వృత్తిలో మరెవ్వరూ కూడా తమ జీవితాలని చిన్నాభిన్నం చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా చెబుతున్నారు. ఈ రోజు కలెక్టరేట్ కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు కూడా వీళ్ళంతా కూడా పోరాటం చేస్తామంటూ కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.